ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ అర్హత సాధించింది. మరోవైపు పంజాబ్ జట్టుకి ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా కోల్పోయి ప్లే ఆఫ్ బర్త్ను ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసింది. అయితే 23 పరుగుల తేడాతో ఈరోజు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఇక బెంగళూరు జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముందు బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ అన్నిట్లోనూ దుమ్మురేపింది. ఇక 18 పాయింట్లతో ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకోగా పంజాబ్ కింగ్స్ తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసినట్టయితే ఇంకా మిగిలింది పంజాబ్ ఒక మ్యాచ్ మాత్రమే. 13 పాయింట్లతో ఉంది. ఒక మ్యాచ్ గెలిచిన 15 పాయింట్లతో ప్లే ఆఫ్కి వెళ్ళడం కష్టం కాబట్టి ఇక ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆల్మోస్ట్ అవుట్ అయినట్టే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ అదరగొట్టేశారు. వెంకటేష్ అయ్యర్ అయితే 40 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్స్లతో 73 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దేవదత్ పడిక్కల్ 25 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో పర్వాలేదనిపించాడు. టిమ్ డేవిడ్ కూడా 28 పరుగులు చేసి మెరిపించగా, ఇక పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బరార్ 2 వికెట్లు, యజువేంద్ర చాహల్ 1 వికెట్, హర్షదీప్ 1 వికెట్తో ఇక వాళ్ళని ఓడిద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. ఇక ఇక అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ 27 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 56 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా, ఇక సూర్యాంశ్ షన్గే 22 బంతుల్లో 2 ఫోర్లు అలాగే 2 సిక్స్లతో 35 పరుగులతో బాగానే ఆడాడు. అయితే ఇక్కడ గమనించినట్టయితే చివరి వరకు పాపం పంజాబ్ జట్టు పోరాడింది కానీ ఇక్కడ బెంగళూరు జట్టు బౌలర్లు ఎరగదీసేశారు. రసక్ సలాం 3, అలాగే భువనేశ్వర్ 2, ఇంకా హజల్వుడ్, సుయాస్ శర్మ, రొమారియో షెపర్డ్ అలాగ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా పంజాబ్ వికెట్లు తీస్తూ ఉంటే పూర్తిగా తలక్రిందులు అయిపోయిందనమాట మ్యాచ్. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వారు ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ బర్త్లోకి ఫస్ట్ అడుగు పెట్టేసింది. ఇక స్థానాలు గెలుపోట్లను బట్టి ఆధారపడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.